విషయం ఏంటంటే జూబ్లీహిల్స్‌లో ఉన్న పెద్దమ్మ టెంపుల్, ఎమ్మెల్యే కాలనీకి పక్కన ఉన్న ఒక టెంపుల్, అమ్మవారి టెంపుల్ దాన్ని కూల్చేయడం జరిగింది. ఎవరు ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి కూల్చేయడం జరిగింది. ఎందుకు కూల్చేస్తున్నారు అంటే ఆ మహిళలను బయటికి నెట్టేయడం జరిగింది. వీళ్ళు డిపార్ట్మెంట్ నుంచి ఎంఆర్ఓ చెప్పడంతో ఆ మహిళలను కూడా బయటికి నెట్టేయడం జరిగింది. అసలు ఆ టెంపుల్ ఫస్ట్ చెక్ చేద్దామని వచ్చిన ఈ ఎంఆర్ఓ కొంతమంది ఆఫీసర్లు దాన్ని చెక్ చేసి చూస్తామని చెప్పి ముందు రోజు రావడం జరిగింది. వచ్చినప్పుడు వీళ్ళకి డౌట్ వచ్చింది అక్కడ ఉన్న మహిళలు. లేదు సార్ ఇంతమంది ఎందుకు వచ్చారు, పోలీసు వాళ్ళు ఉన్నారు, మీరు ఆఫీసర్లు మీరు వచ్చారు అంటే, లేదమ్మా మీరు బయటకు వెళ్ళండి చూసి వెళ్తాం, మేము చూడడానికి వచ్చాము అనేసి అన్నారు. అంటే ఆ ప్లేస్ ఎంత ఉంది ఏది అని ఫస్ట్ ఎంక్వైరీ కోసం వచ్చారు వీళ్ళు. వచ్చిన తర్వాత మరి ఎవరు వాళ్ళకు ఆదేశాలు ఇచ్చారో తెలియదు, ఎవరు అండతో తెలియదు. కానీ నెక్స్ట్ డే వచ్చి ఆ టెంపుల్ని వాళ్ళందరినీ బయటికి నెట్టేసి కూల్చేయడం జరిగింది. అయితే ముందు రోజు వాళ్ళకి డౌట్ వచ్చి అనుమానం పడి చేసే కల్లా అదే రోజు నైట్ వీళ్ళని కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగిందంట. అక్కడ ఉన్న లోకల్ ఎవరైతే జెంట్స్ ఉంటారో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. సో అరెస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ డే కూల్చేస్తున్నారు. కూల్చేస్తుంటే ఈ మహిళలు అందరూ కూడా వెళ్తే అందరూ జైల్లో ఉన్నారు కదా, వీళ్ళందరూ వెళ్తే మీరు మా జోలికి వస్తే మిమ్మల్ని జైల్లో పాలు చేస్తాం మేము అంటే, అక్కడ ఉన్న ఎంఆర్ఓ అన్నారా ఆఫీసర్లు అన్నారో తెలియదు. కానీ మహిళలు చెప్పే మాట ఏంటంటే, మిమ్మల్ని జైలు పాలు చేస్తాం, మేము మగవాళ్ళని జైలు పాలు చేస్తాం, బయటికి రానియకుండా చేస్తాం జీవితకాలము అని. అంటే ఈ ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరు సపోర్ట్ చేస్తున్నారని అర్థం కావట్లేదు. బేసిక్గా కాంగ్రెస్ అనేది ముస్లింలకు సపోర్ట్ చేసే పార్టీ, అది దొంగ పార్టీ. ఇంకో దొంగ పార్టీ బీజేపీ దొంగ పార్టీ. బీజేపీ నేను ఎందుకు అంటున్నానంటే, అంత పెద్ద ఇష్యూ అయింది. ఒక అమ్మవారి టెంపుల్ ధ్వంసం చేసి అక్కడ ఉన్న విగ్రహాన్ని తీసేశారు. దాదాపుగా 70 ఏళ్ళ నుంచి ఉన్న అక్కడ విగ్రహం, అక్కడ అమ్మవారు ఎవరైతే వెలుస్తున్నారో 70 ఏళ్ళ ముందు అక్కడ అమ్మవారు వెలిసింది. సో 70 ఏళ్ళ నుంచి కూడా పూజలు అందుకుంటుంది. రీసెంట్గా బోనాల పండుగ కూడా పోయిన సండే అమ్మవారికి బోనాలు అర్పించడం జరిగింది అక్కడున్న కాలనీ వాసులు అందరూ కూడా. సో అక్కడున్న టెంపుల్ని వాళ్ళు ఏదైతే ప్లేస్ రిలీజ్ తెలిసిందే కదా, కబ్జాలు, భూ కబ్జాలు, దందాలు, దాదాగిరి, రౌడీయిజం అనేది కాంగ్రెస్కి పెట్టింది పేరు. అన్ని పోయి కూడా ఇప్పుడు దేవుళ్ళ మీద పడ్డారు, మన హిందూ దేవుళ్ళ మీద. ఆల్రెడీ మన రేవంత్ రెడ్డి గురించి తెలిసిందే కదా, నమ్మకాలు లేవు, దేవుడు అంటే పట్టించుకోడు, ఏ దేవుని దగ్గర పోయినా ఆ దేవుని మీద ఓట్లు వేయడము. ఆ పాపం పండుతుంది, ఇంకా పండుతుంది, ఇంకెన్ని రోజులు పడుతుందో తెలియదు. కానీ ఇప్పుడు మొత్తానికి హిందువుల మీద పడడం జరిగింది. అంటే కాంగ్రెస్, ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ అయితే ఆటోమేటిక్గా ముస్లింలకు సపోర్ట్, తప్పు లేదు, ఏ మతానికి సపోర్ట్ చేసినా తప్పు లేదు, కానీ సమానంగా చూడాలి అందరినీ. మరి ఇప్పుడు అది ఏం రోడ్డుకి అడ్డంగా లేదు అమ్మవారి టెంపుల్, లేదంటే ఇంకో వేరే వాళ్ళకి డిస్టర్బ్ చేసేలాగా అడ్డంగా లేదు. ఒక ప్లేస్లో ఉన్న అమ్మవారి టెంపుల్ ధ్వంసం చేయాల్సిన అవసరం ఏముంది, అంత ధైర్యం ఎందుకు వచ్చింది వాళ్ళకు? ఎవరు ఆర్డర్లతో, ఎవరు ప్రోగ్రాంతో ఆ టెంపుల్ని కూల్చారో తెలియదు. కానీ దాదాపుగా 70 ఏళ్ళ నుంచి ఉన్న అమ్మవారి టెంపుల్, జూబ్లీహిల్స్లో ఉన్న అమ్మవారి టెంపుల్ ఎమ్మెల్యే కాలనీ పక్కనే ఉంటుంది. అసలు గందరగోళంగా చెప్పినా వినలేదు, ఎవరు చేయలేదు. అసలు ఎవరు చెప్పినా మేము మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం, ఎక్కువ మాట్లాడితే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం, బొక్కలేస్తాం, లోపలేస్తాం, జీవితకాలం మీరు జైల్లో చుట్టూ కోట్ల చుట్టూ తిరిగేలాగా మీ మీద కేసులు పెడతాం, శిక్షలు ఆ రకంగా ఉంటాయి మీకు, అది ఇదని చెప్పి వాళ్ళని భయపెట్టించి అందరినీ బయటికి నెట్టేసి ఏదో స్లాప్ వేద్దాం అనుకుంటున్నారు. అంటే సరే చిన్న టెంపుల్, దాన్ని కొద్ది పెద్ద చేద్దాం అనుకుంటున్నారు. మీరు నోటీసులు ఇవ్వాలి కదా. మీరు చిన్న టెంపుల్ అయ్యా, మేము ఏమన్నా ఏది మసీదులకు ఏది ముస్లింలకు సంబంధించింది, లేదు అంటే క్రిస్టియన్లకు సంబంధించినవి మేము పెద్ద చేయనిస్తాం, హిందువులను చేయనీయం, ఇది హిందూ దేశమే కానీ హిందువులను బతకనీయము అనేసి నోటీసులు ఇవ్వాల్సింది. నోటీసులు ఇవ్వకుండా దారుణంగా వచ్చి మొత్తం కొట్టేసి, మొత్తం ఆ స్లాబ్ వేసిన స్లాబ్ని కూల్చేసి, అమ్మవారి టెంపుల్ కూల్చేసి, సరే పాత టెంపుల్ని ఏమన్నా ఉంచారంటే అట్లాగా ఆ పాత టెంపుల్ కూడా మొత్తం కూల్చేసి ధ్వంసం చేసి అక్కడ ఉన్న విగ్రహాన్ని తీసుకెళ్ళి ఒక పక్కనున్న ఒక అమ్మవారి టెంపుల్లో పెట్టడం జరిగింది. అంటే ఇది ఎంత దొంగల్లాగా ఎంత దారుణంగా పనిచేస్తున్నారంటే, ఒక మతానికి సపోర్ట్ చేస్తూ, ఒక మతంతో కుమ్మక్కై, లేదంటే అక్కడున్న కొంతమంది వ్యక్తులతో కుమ్మక్కై, ఒక 20% ఓట్లకు కుమ్మక్కైన ఈ ప్రభుత్వము మరి రేవంత్ రెడ్డికి తెలియకుండానే జరిగిందంటారు. అది ఈ విషయం రేవంత్ రెడ్డి గారు తెలుసు కదా, హోమ్ మినిస్టర్ కూడా ఆయననే కదా. సో మరి ఆయనకు తెలియకుండా ఫస్ట్ ఎంఆర్ఓకి ఎవరు ఆదేశాలు వచ్చినాయి ఏంది అని దానికి ఒక దర్యాప్తు, ఒక సంస్థను వేసి ఆ దర్యాప్తు అయితే చేయాలి ఆ టెంపుల్ని కూల్చిన దానికి. అంటే ఎంత దౌర్జన్యం అంటే, మన హిందువులు బతికే దేశంలో, హిందువులు ఉన్న ప్లేస్లో హిందువులకు సంబంధించిన టెంపుల్ని తీసేయడం అనేది ఎంత దౌర్భాగ్యం ఇది. సరే నిన్న మొన్న కట్టింది కాదు, 70 ఏళ్ళ నుంచి ఉంది. వాళ్ళ తాతలు, వాళ్ళ ముత్తాతలు, వాళ్ళ అయ్యలు, వాళ్ళ కొడుకులు, వాళ్ళ పిల్లలు అందరూ కూడా ఆ టెంపుల్కి సేవలు చేసేటోళ్ళు ఉన్నారట. మూడు తరాల ప్రజలు ఉన్నారు, వాళ్ళు చూస్తున్నారు. మేము ఇప్పుడు కాదయ్యా మేము చూసింది, మా తాతలు కూడా పూజలు చేశారు, మా అయ్యలు పూజలు చేశారు, మేము కూడా పూజలు చేస్తున్నాం అమ్మవారికి అని చెప్పడం జరుగుతుంది వాళ్ళు. సో అంటే 70 ఏళ్ళ నుంచి ఉన్న టెంపుల్ నీకు ఇప్పుడు ఏం అడ్డం వచ్చింది?
ఇబ్బంది ఏమైంది? నిజంగానే అడ్డం ఉందనుకుందాం రోడ్డుకి, మంచి మర్యాద నోటీసులు ఇచ్చి తీయాలి కదా. అది అడ్డం కూడా లేదు, పక్కనున్న టెంపుల్, దాన్ని కూల్చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అట్లాంటి ఎన్ని ఉన్నాయి రోడ్ల మీద? రోడ్డు మధ్యలో సమాధులు ఉన్నాయి, మసీదులు ఉన్నాయి, చర్చిలు ఉన్నాయి. మరి అవిటిని ఎందుకు కూల్చోవు? ఉచ్చబడుతుందా? అవిటిని కూల్చాలంటే భయం, ప్రభుత్వానికి భయం, కాంగ్రెస్కి మరీ భయం. ఎన్ని రోజులు సపోర్ట్ చేస్తారు ముస్లింలకు? అంటే హిందూ దేశంలో ఎందుకు బతకొద్దా? ఇక బండి సంజయ్ మాట్లాడుతున్నా, నేను పత్తిత్తు పెద్ద పత్తిత్తినా, హిందువులు అనే పేరుతో హిందువులు అయ్యా మేము అన్నా అదన్నా ఇదన్నా అని ఇక బూతులు వస్తున్నాయి. కానీ దేవుని గురించి నేను అట్లా మాట్లాడలేను. అంటే దేవుని టాపిక్ మాట్లాడుతున్నాను. ఈ వేస్ట్ గాల గురించి నేను మాట్లాడాను. బండి సంజయ్ ఏం పీకుతున్నాడు నేను అనలేను, సారీ. బండి సంజయ్ గారు ఒక సహాయక మినిస్టరు, కేంద్ర మినిస్టరు. మరి ఆయన చేతిలో ఉంది కదా అధికారం. మరి ఆయన ఆర్డర్ వేసి ఆపొచ్చు కదా. కూలిన తర్వాత వీళ్ళకి సపోర్టు ఇంతమందికి అది చేస్తున్నారు, మన రేవంత్ రెడ్డి మొత్తం అది చేస్తున్నాడు ఇది చేస్తున్నాడు అని మస్తు మాట్లాడుతున్నాడు కదా. బండి సంజయ్కి అధికారం లేదా? ఆపాలంటే ఆపలేడా? విగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టేయాలంటే పెట్టలేడా? ఓ కార్పొరేటర్లా మాట్లాడుతున్నారు. కార్పొరేటర్ కన్నా దారుణంగా మాట్లాడుతున్నారు బండి సంజయ్ గారు. ఆయన ఎవరు? సెంట్రల్ మినిస్టర్ అయినా. ఆయన మర్చిపోతున్నా. ఇంకా నేను కరీంనగర్లో తిరిగి గల్లీలో తిరిగే లీడరే అనుకుంటున్నానా? మరీ అంత దారుణమా? నువ్వు బీజేపీ భయం, నీకు మంచి పేరుంది కరీంనగర్లో, మంచి లీడర్ అనే ఒక పేరుంది. చిన్న స్థాయి నుంచి ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్ స్థాయికి ఎదిగినో. ఒకానొకప్పుడు తెలంగాణలో బీజేపీ వస్తుందేమో అన్నట్టు దాన్ని నిలబెట్టినో. రాష్ట్ర అధ్యక్షుల్లా ఉన్నావు బీజేపీకి. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడివి ఒకప్పుడు. నీ హయాంలో అసలు బీజేపీ ఎక్కడికో పోయింది. అంత పవర్ ఉన్న నీకు మినిస్టర్ వచ్చిన తర్వాత నువ్వు వాళ్ళ మీద ఎందుకు బతిలాడుతున్నావు? రేవంత్ రెడ్డిని ఎందుకు బతిలాడుతున్నావు? కాలు పట్టుకోవాలా, పోయి గల్ల పట్టుకోవాలి. తప్పు చేసావు ప్రశ్నించే అధికారం నీకుంది. నువ్వు సెంట్రల్ మినిస్టర్వి. అది పక్కన పెట్టి ఇది అనడం అది అనడం, కుమ్మక్కైనారు. ఎవరు కుమ్మక్కైనా నీకు ఆ ఆప్షన్ ఉంది కదా. నువ్వు మినిస్టర్వే కదా. ఏం చేస్తున్నావు అంటే ఎప్పుడు ఇక రేవంత్ రెడ్డి సపోర్ట్ చేయాలి, అటు కేటీఆర్ని తిట్టాలి, కేసీఆర్ని తిట్టాలి, బీజేపీని ఎత్తుకోవాలి, రేవంత్ రెడ్డిని ఎత్తుకోవాలి స్టేట్లో. అంతకు మించి నువ్వేం చేస్తున్నావు? నువ్వు పోయి ధర్నా చేయి, కూసో, సాపేసుకొని కింద కూసో, టెంట్ వేసుకొని కూసో, ఇది ఎట్లా కట్టరో చూడు అని చెప్పు. అచేత కాదు. బీజేపీలో అందరూ ఎక్కడ పోయినా మాదేవులత ఇప్పుడు, ఎందుకంటే రాజాసింగ్ రాజీనామా చేసింది కాబట్టి ఫ్యూచర్ ఎలక్షన్లు వస్తే ఈమె ఒక డిఫరెంట్ అదనమాట. ఈమె ఎట్లా అంటే ఎప్పుడు కనబడదు, మెరుపుతీగా. ఆమె ఎలక్షన్లు వస్తే రోడ్ల మీద కనబడుతుంది, లేకపోతే లేదు. జనాలకు సేవ చేస్తూ ఉంటుంది. మరి ఆమె హాస్పిటల్లో ఎంతమందికి సేవ చేసిందో, ఎన్ని లక్షల బిల్లులు ఇచ్చిందో ఆమెకు తెలుసు. ఆడిపోయిన వాళ్ళు కూడా బాధితులకు తెలుసు. సో వీళ్ళెవరు కనబడరు ఎలక్షన్లు. ఇప్పుడు రాజాసింగ్ గారు రాజీనామా చేయడంతో ఇప్పుడు ఒకవేళ బై ఎలక్షన్ వస్తే ఆయన కూడా దానికి పదవికి రాజీనామా చేసి బై ఎలక్షన్ వస్తే ఈమె నిలబడాలి. బీజేపీ నుంచి డబ్బులు ఇస్తే నిలబడుతుంది. ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ముందుకు వచ్చింది. మరి ఇన్ని రోజులు ఎడిపోయింది? అప్పుడు ఎప్పుడు ఎలక్షన్లు అయినాయి 1.5 year. అప్పుడు చేసింది హడావిడి. తర్వాత కథ మంది బంద్. ఇంకా మళ్ళీ కంటి కనబడి ఇప్పుడు కనబడుతుంది. ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఈ ఇష్యూ గురించి వచ్చింది. మరి మిగతా నాయకులేరు బీజేపీ. మొన్ననే గెలిచిన రామచంద్రరావు గారు, మరి ఆయనేడి రాష్ట్ర అధ్యక్షుడు, ఆయన కనబడడు. ఏమంటే బీజేపీ మేము కోస్తే మాకు రక్తం అంతా కాషాయం వస్తే మేము హిందువుల గురించి బతకటోళ్ళం, మా ప్రాణాలే హిందువులకు ఇస్తామా అంటారు. ఎక్కడ పోయింది హిందువులు? ఎడపోయిన హిందువులు? లాల్ దర్వాజ్లో 1,00,000 మంది వచ్చినారు, ఉజ్జయిని మహాకాళిలో 1,00,000 మంది వచ్చినారు, బల్కంపేటలో 1,00,000 మంది వచ్చినారు, గోల్కొండలో 1,00,000 మంది వచ్చినారు. మరి ఇప్పుడు ఒక అమ్మవారి టెంపుల్ కూలగొడితే దాన్ని మొత్తం ధ్వంసం చేస్తే, విగ్రహాన్ని తీసుకెళ్ళి ఇంకో దగ్గర పెడితే, అది విగ్రహం అంటే విగ్రహం కాదు, ఒక దేవత. అన్ని ఏమంటారు పంచభూతాలతో ఆ మంత్రాలతో అక్కడ ఆ విగ్రహాన్ని స్థాపించినారు, ప్రతిష్ఠించినారు. సో దానికంటే ఒక విలువ ఉంటుంది, దానికి ఒక గౌరవం ఉంటుంది, ఆ అమ్మవారికి ఒక శక్తి ఉంటుంది. ఆ అమ్మవారిని ఒక ముట్టుడు అంటుడు గింటుడు అనేది ఉంటుంది. అలాంటి విగ్రహాన్ని ఎవరో వచ్చి దాన్ని మొత్తం గోడల్ని ధ్వంసం చేసి, టెంపుల్ని ధ్వంసం చేసి తీసుకెళ్ళి ఎక్కడో పెడితే మీరు ఏం చేస్తున్నారు? కొద్దిగా సోయి ఉండాలి కదా మనకు. ఏం చేస్తున్నాం అనేది. ఏమన్నట్టు అన్నల్లారా తమ్ముళ్ళారా అని మాట్లాడతారు. ఏం చేయనీకి? ఒక హిందూ టెంపుల్ని ధ్వంసం చేసి ఆ విగ్రహాన్ని పక్కన తీసుకెళ్ళి ఒక్కరు రాడు, ఎవ్వడు పట్టించుకోడు. ఏవో సంఘాలంట, దగ్గర 30-40 సంఘాలు వచ్చినాయి కలెక్టర్కి లెటర్ ఇవ్వడానికి. తిప్పి కొడితే 50 మంది లేరాడా.
అంటే హిందువులు అందరు ఇంతేనా? ఇంక 50 మంది కన్నా ఎక్కువ లేరా? ఏంది అది? బెదిరించుడు, మళ్ళీ అరెస్టులు చేస్తాం, మిమ్మల్ని కేసులో పాలు చేస్తామని. అదే ఒక మతాన్ని ఇంకో మతానికి సంబంధించింది కనుక కదిలిస్తే ఒక్క ఇటుక తీసినా లక్షల మంది వస్తారు. మరి వాళ్ళకి సపోర్ట్గా ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ వస్తారు. మరి మన ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, ఎంపీలు ఏం చేస్తున్నారు, మినిస్టర్లు ఏం చేస్తున్నారు? అంటే వీళ్ళు పంచుకోనికే సరిపోతుంది, పంచుకొని జోబులో పెట్టుకోనికి, దాచుకోనికే సరిపోతుంది వీళ్ళంతా. ఇప్పుడు ఆ ల్యాండ్ ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్ ఉందో ఆల్మోస్ట్ టెంపుల్ కూడా 90% గవర్నమెంట్ ల్యాండ్లోనే ఉంటాయి టెంపుల్ అన్నీ. ఇటు దేవాలయాలు అయితే ఏంది, అటు క్రిస్టియని వాళ్ళ అయితే ఏంది, ఇటు ముస్లింలకు సంబంధించిన అయితే అన్నీ గవర్నమెంట్ ప్లేస్లే కదా. అంటే ఇది ఒక్కటి అమ్మవారి విషయం మీద ఎందుకు పడ్డది? సరే గవర్నమెంట్ ల్యాండ్, మీరు పెద్ద కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, నోటీసులు ఇవ్వండి. కన్స్ట్రక్షన్ చేయొద్దు, ఆపండి అని నోటీసులు ఇవ్వండి, తప్పేముంది? అలా ఆపకపోతే కదా. సరే ఆపలేదు, అట్లా చేస్తున్నారు, మీ మాట ఏం లేదు అన్నప్పుడు ఏం చేయాలి? మీరు వచ్చి వాళ్ళని అరెస్టులు చేస్తారా? లేదు అంటే ఏదైతే ఎక్స్టెండ్ చేస్తున్నారో దాన్ని పక్కన పెట్టేయాలి. టెంపుల్ కూల్చేస్తారా? మనుషులను ఎంతకు మీరు? టెంపుల్ కూల్చి, అది కాకుండా విగ్రహాన్ని తీసుకెళ్ళి పక్కన పెట్టడం ఏందది? అంటే దేవాలయం మీద మీకు నమ్మకాలు లేవు, హిందువులు అంటే మనుషుల్లా చూడరు మీరు. అంటే మీ 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 మనుషులకు, మీ అధికారానికి, మీరు గవర్నమెంట్కి, మీ సీఎంకి, మీ మినిస్టర్లకు, మీ సెంట్రల్ మినిస్టర్లకు ఏమున్నా హిందువులు అంటే ఓట్లు వేయడానికే పనికొస్తారు హిందువులు, అంతే. ఇంకా అంతమించి దేనికి పనికిరారు. వాళ్ళ మతాన్ని కించపరిచినా మీరు రారు, వాళ్ళ దేవుళ్ళని ధ్వంసం చేసినా మీరు రారు. మరి ఎందుకు? మరి ఇంకా నేను హిందువు నన్ను ఒకరు చెప్పుకుంటాడు, నేను పక్కా ఆర్ఎస్ నన్ను ఒకరు చెప్పుకుంటారు, నేను బీజేపీ పార్టీ, మా బీజేపీ పార్టీ ఉండేదే హిందువుల కోసం అంటారు. మరి ఏడికి పోతున్నారు? ఎక్కడ పోయినారు వీళ్ళందరూ? కొద్దిగా ఉండాలి కదా, సెన్స్ ఉండాలి కదా. ఒక అమ్మవారి విగ్రహాన్ని తీసి పక్కన పెట్టాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఆ గుడిని కూల్చాల్సినంత అవసరం ఏమొచ్చింది? అంటే ఆ జాగను అమ్మేస్తున్నారా? ఫస్ట్ ఆ ఎంఆర్ఓ పైన యాక్షన్ తీసుకోవాలి. ఎవరైతే ఆ ఎంఆర్ఓ ముందు నిలబడి వీళ్ళందరికీ వార్నింగ్ ఇచ్చారో ఆ ఎంఆర్ఓ మీద యాక్షన్ అయితే తీసుకోవాలి. 100% సస్పెండ్ చేయాలి. అక్కడ ఏదైనా జరిగి ఉండొచ్చు, అది తర్వాత సంగతి. నీకు పర్మిషన్ లేకుండా, అక్కడ లోకల్ వాళ్ళ పర్మిషన్ లేకుండా, వాళ్ళకి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, ఇప్పుడు ఆ టెంపుల్ వ్యవహారకు కొంతమంది ఉంటారు అధ్యక్షులు, వాళ్ళకి నోటీసులు ఇచ్చారా? కొలుస్తామని చెప్పారా? పోనీ మీరు అది టెంపుల్ ఎక్స్చేంజ్ చేస్తున్నారు, పెద్ద చేస్తున్నారు, మీకు నోటీసులు వాళ్ళకేమో నోటీసులు ఇచ్చారా? ఏ కారణం వల్ల ఆ గుడి కూల్చాల్సి వచ్చింది? 70 ఏళ్ళ నుంచి ఉన్న గుడికి ఇబ్బంది లేదు, ఇప్పుడేం ఇబ్బంది వచ్చింది? కూల్చాల్సిన అవసరం ఏమొచ్చింది? హిందువులు అంటే వీళ్ళకి చేత కాదు. ఓట్ల టైంలో మనం హిందువులు, మనమందరం ఒకటంటే వీళ్ళు ఓటేస్తారు, సెంటిమెంటల్ ఫూల్స్ హిందువులు అట్లా అనుకుంటున్నారా మీరు? అరే 70 ఏళ్ళ నుంచి ఉన్న టెంపుల్ పోయి, అది 70 ఏళ్ళ నుంచి ఉన్న టెంపుల్ని కూల్చడానికి ఎవరు అధికారం ఇచ్చారు మీకు? అసలు కూల్చాల్సిన అవసరం ఏమొచ్చింది? రోడ్డు కడ్డముందా? కాదు. పోనీ దానివల్ల ఎవరైనా ఇబ్బంది పడుతున్నారు? కాదు, పడుతున్నారు. ఆ 15-20% ఏదైతే పీపుల్ ఉన్నారో వాళ్ళ ఓట్ బ్యాంక్ కోసమే ఆ గుడి కూల్చడం జరిగింది. లేదు అంటే కాంట్రాక్టర్లు, ఆ జాగ మంచిగా ఉంది, ఆ ప్లేస్ మంచిగా ఉంది, ఎన్నో కోట్లు వస్తాయి, చాలు టెంపుల్ తీసేద్దాం, నేలమట్టం చేయండి, అమ్మేసుకుందాం. ఎందుకంటే నమ్మకం లేదు నాకు. నేను సీఎంని, నాకు నమ్మకం లేదు. నేను అందరి గుళ్ళ మీద, అందరి దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుకుంటూ వస్తా. నా బతికే అంతా ఏడిపోతాడు ఒట్లు పెట్టాలి. ఒట్టుకు వాల్యూ ఇయ్యనప్పుడు, దేవునికి వాల్యూ ఇయ్యనప్పుడు ఇదెంత? ఇది చిన్న విషయం వాళ్ళకు. ఆఫ్టర్ ఆల్ ఇది సీఎం గారు మిమ్మల్ని అంటున్నాను నేను, మీ పర్మిషన్ లేకుండా కూల్చారా? ఒకవేళ కూల్చారా అనుకుందాం, అలాంటప్పుడు ఏం యాక్షన్ తీసుకోవాలి మీరు? హోమ్ మినిస్టర్ మీరే, సీఎం మీరే, తెలంగాణ రాష్ట్రానికి సీఎం మీరు, ముఖ్యమంత్రి. మీకు తెలియకుండా జరిగిందా? జరిగితే 100% మీ తప్పు, తెలిసి జరిగితే మీ తప్పు. ఒకవేళ తెలియకుండా జరిగిందా, యాక్షన్ తీసుకోండి వెంబటే వాళ్ళ మీద. కూల్చేయడం ఏంటి టెంపుల్ని? ఎక్స్చేంజ్ ఒకటి తీసేయండి, చెప్పండి, ఆపండి. అంతే. విగ్రహాన్ని ధ్వంసం చేసి, మొత్తం ఎక్కడికక్కడ ధ్వంసం చేసి తీసుకెళ్ళి విగ్రహాన్ని పక్కన పెడతారా? ఇంకో గుళ్ళో పెడతారా? మొన్నైతే పూజలు అర్పించారు కదా, మొన్నైతే పూజలు అందుకునే అమ్మవారు బోనాలు అర్పించారు అమ్మవారికి. అంటే ఎలా కనబడుతున్నారు హిందువులు? సో దీని మీద కంపల్సరీ యాక్షన్ తీసుకోవాలి. జనాలు కూడా చాలా మండిపడుతున్నారు. ఆ కాలనీకి వెళ్ళడం జరిగింది, భారీ ఎత్తున వాళ్ళు కూడా చాలా సీరియస్గా ఉన్నారు వాళ్ళు. సరే ఏం జరుగుతుందో చూద్దాం. దీని మీద కంపల్సరీ యాక్షన్ తీసుకోవాలి. ఏంది అనేది నివేదిక అనేది ఇవ్వాలి.
ఇంకా కావాలంటే దానికి సపరేట్ ఫోర్స్ పెట్టండి. అసలు ఏం జరిగిందో నిజాలు అనేది బయటికి రానియాలి కదా. కూల్చాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో మీరే చెప్పాలి. నేను చెప్పింది కరెక్ట్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేయకున్నా సరే కామెంట్ చేయండి. ఈ విషయం ఇంకా తెలియాలంటే షేర్ చేయండి. చాలామంది హిందువులకు తెలియాలి. ఇది మనకు జరిగే అన్యాయం గురించి చాలామందికి తెలియాలి. థ్యాంక్ యూ.